అవికావెంట్స్ ప్రేక్షకాభిమానులందరికీ మా హృదయపూర్వక నమస్కారాలు. వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న గంట సింబల్ని నొక్కండి. అలా చేస్తేనే మేము పెట్టే ప్రతి వీడియోస్ మీ నోటిఫికేషన్స్లో వస్తాయి. ఇంటి చుట్టూ క్రాకర్స్ కాలుస్తున్నారు దోస్తులు. కొంచెం సౌండ్ వస్తుంది, ఏమనుకోకండి. మరి దోస్తులు, మీరు ఎంతగానో ఇష్టపడుతున్న ఆడబిడ్డ ఇంటికొస్తే సిరీస్లో పార్ట్ 136కి వచ్చేసాము. మరి పార్ట్ 136లో ఏముండబోతుందో లేట్ చేయకుండా వెళ్ళి చూసేద్దామా? ఒక మాట, వీడియో కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. వీడియో ఎలా ఉందో కామెంట్లో తెలియజేయండి. ఈ వీడియోని మీ బంధుమిత్రులకు షేర్ చేయండి దోస్తులు. అలాగే హైప్ చేస్తున్నారా దోస్తులు మన వీడియోస్ని? నిన్న అందరూ దీపావళి శుభాకాంక్షలు పెట్టారండి. అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. మీ ప్రేమ మా పైన ఎప్పటికీ ఇలాగే ఉండాలని మేము మనస్ఫూర్తిగా కోరుతున్నాం దోస్తులు. మనం ఇటు రాణి దగ్గరికి పోదాం అనుకున్నాడు, ఆలస్యం లేదు. మీ బావ వచ్చిండు కదరా. అవునత్త, ఎట్లా పోవులేదా ఇవాళ? దీపావళి సర్ప్రైజ్ ఇద్దాం అనుకున్నా దానికి. ఎట్లా పోతావురా? ఇంటి అల్లుడు వస్తే నువ్వు పోతే మంచిగా ఉండదు. నేను కదే అనుకున్నా అత్త, బావ వచ్చినప్పుడు నేను పోతే మంచిగా ఉండదు. అసలు ఎప్పుడు రానే రాడు బావ, ఎప్పుడో ఒకసారి వస్తాడు. మరి పోన్ తీరా, ఆయన పోయినాకనే పోదాంతి. అది ఎట్లన్నా పోతుందా రాణి? ఆనే ఉంటుంది కదా. కానీ ఇక దీపావళి పండుగ రోజు మొత్తం డల్గానే కూర్చుంటుంది. మరి ఫోన్ చేస్తేంద్రా, అంత మొండితనం ఎందుకు నీకు? నేను ఫస్ట్ ఫోన్ చేసినప్పుడు ఎత్తింది అత్త, అది కనీసం మళ్ళీ కాల్ బ్యాక్ కూడా చేయలేదు. అట్లా అన్నది బిడ్డ, మళ్ళీ ఒకసారి అయ్యి. అది సంతోషంగా ఉండు కావన్నా నీ మొండితనం కావన్నా నీకు? సరే చేస్తా అత్త. మరి ఎప్పుడు పోదామే? మీ బావ పోయినాక పోదాంరా, రేపు పోదాం. బావ నువ్వు 2 రోజులు ఇక్కడనే ఉండమంటున్నారే. 2 రోజులు అయితే 2 రోజులే, మనం గట్లా అనుకోవద్దు బిడ్డ. ఇంటి అల్లుడు కదా, అయితే ఫోన్ చెయ్యి, అదేమనుకోదు. సరే చేస్తా. చెయ్యి ఇప్పుడు అయ్యు, మళ్ళీ బావతో మాట్లాడుకుంటా మర్చిపోతావు. అది ఫీల్ అవ్వకుండా కూర్చుంటుంది ఆడ. పండుగ అయినాక వస్తా అని చెప్తా. మంచిగా మాట్లాడు, పాత అన్ని దవ్వకియ. నువ్వు వచ్చినావని చెప్పాను నావే, సర్ప్రైజ్ ఇద్దామా? ఇష్టం ఉన్నట్టు వేసుకపోరా, నేనైతే ఇప్పుడు దానికి ఫోన్ చెయ్య. పో, పోయేటప్పుడు స్వీట్స్ డ్రై ఫ్రూట్స్ తీసుకుపోదాం. అవే అన్నీ తీసుకుపోదాం రా. నీకేవి నచ్చితే అవి తీసుకుపో. దానికి ఏవి ఇష్టమో చెప్పు, అన్నీ కొనుక్కొని పోదాం. దానికి కాజు కట్లీ అంటే బాగా ఇష్టమే, తీసుకుపోదాం. అయ్యో, నేను చెప్పుడు మర్చిపోయినారా. స్వప్న వాళ్ళ అత్త మస్తు స్వీట్లు పంపించింది. దానికి ఏందో డ్రై ఫ్రూట్ లడ్డు లాంటి ఇష్టమట, అవి కూడా స్పెషల్గా వేయించి పంపించింది. అవి తీసుకపోతే అమ్మ వాళ్ళు ఏమన్నా అనుకుంటారే? వాళ్ళేమనుకుంటారా? వాళ్ళకు వేరే పంపింది, తల్లి బిడ్డలకు. దానికోసం స్పెషల్గా ఇచ్చిందట. ఇంకా పిల్లలేదా రా మీనాక్షి తెచ్చి ఇవి రానక్క కానీ మమ్మీ ఏమన్నదని నాకు ఇచ్చింది. వాళ్ళకి ఇచ్చిందా? వాళ్ళకు కూడా ఇచ్చిందిరా. అందులో డ్రై ఫ్రూట్స్ కూడా బాగానే ఉన్నట్టున్నాయి. ఇంకో ప్యాకెట్లా సరిత అని కూడా రాసి పెట్టున్నది. సరితకి ఏమని చెప్తుందేమో రానికి. అబ్బా, ఆమె ఎంత మంచిదే అత్త, నిజంగా. ఎవరు వచ్చినా వీళ్ళ కోసం మళ్ళీ స్పెషల్గా ఏదో ఒకటి పంపుతుంది. అవురా, ఇక ప్రెగ్నెంట్ అని తెలిసినప్పటి నుంచి ఇక పంపుతూనే ఉన్నది. ఆ బయట స్వీట్లు తిన్నా మంచిది కాదురా వీళ్ళకు, అవి ఎప్పుడో వేసినవి ఉంటాయి. ఈమె ఇంట్లో ఫ్రెష్గా వేయించిందట, మంచి నెయ్యి తెప్పించి. అవునే, ప్రతి దీపావళికి పంపిస్తుంది చేయించి. మరి నేనేం తీసుకుపోనే? ఇప్పటికైతే ఇవి ఉన్నాయి కదరా, మళ్ళీసారి తీసుకుపోయేవి. దానికి నేను ఏదన్నా ఒకటి స్పెషల్గా తీసుకుపోవాలి. ఏమన్నా తీసుకపో, స్వీట్లు అయితే బయట వేయద్దు. మరి ఇంకేముంటాయి దానికి ఇష్టమైనవి? చూడరా నాన్న, ఆడది కడుపుతోటి ఉన్నప్పుడు మొగుడు పక్కకుంటేనే దానికి సకల సంతోషం, ఏది అవసరం పట్టది. ఇక డెలివరీ అయ్యేటప్పుడు, డెలివరీ అయినాక ఓ 3-4 నెలల దాకా భర్త పక్కకుంటే దానికి గుండెల నిండా ధైర్యం వస్తుంది. ఏది అవసరం లేదు వాళ్ళకు. ఇట్లాంటి టైంలో ఖచ్చితంగా దాని దగ్గర ఉండాలి, అస్సలు మిస్ కావద్దు. జీవితాంతం గుర్తుండిపోతుందిరా. సరే నువ్వైతే ఫోన్ చేయి, ఏం చేస్తా అంటావు చూసేస్తా. ఈ రాక్షసిది నేను ఫోన్ చేస్తే ఎత్తుతుందో రాని ఫోన్ ఎత్తే సారీ చెప్తా, అస్సలు ఎత్తుతలేదు. రాక్షసిది అయినా ఇది ఎప్పుడు ఇట్లా చేయదు, ఫోన్ ఎత్తకుండా ఎందుకు ఇట్లా చేస్తుంది? బాగా హర్ట్ చేసిన కదా, అందుకే ఎత్తుతలేదు. అరే నాన్న, ఏంటిదే? ఇక పన్నీర్ పట్టుకరాపోరా, ఆల్రెడీ వచ్చిండు కదా, ఏమైనా వేయకపోతే మంచిగా ఉండదు. సరే, ఇంకేమన్నా కావన్నా అవే కూరగాయలు? ఇంకేం తెస్తావురా, అవోటి వేసుకొని రాపో. మిరపకాయలు ఉన్నాయా అవే?
లేవురా, చూసిన ఫ్రిడ్జ్లా అసలు ఏం లేవేంది. వీళ్ళు ఏం వండుతాండ్రు, ఏం తింటాండ్రు? ఇక మొన్న మటన్ తెచ్చినాం కదా అత్త, అదే ఉండే. సరే, అన్నీ ఏవి వేసుకొని రాపో. పోతున్నా అత్త, ఏమన్నా కావాలంటే ఫోన్ చెయ్యి. ఆ, ఆ. అరే నాన్న, ఏందత్తా? మార్కెట్కి చిల్లరున్నాయారా? ఏందత్తా నువ్వు? నీ అల్లుడు ఏమన్నా అంబాడే పిల్లగాడు అనుకుంటున్నావా? జాబ్ చేస్తున్నా అత్త, నేను కష్టపడి 2 చేతులు సంపాదించుకుంటున్నా. పైసలు ఏమన్నా జమ చేస్తున్నవారా? ఇప్పుడైతే ఇంకేం చేస్తలేనత్త. వచ్చినట్టు ఖర్చు పెట్టుకుంటూ పోతావారా? మరి ఇక నడవదు కదత్త. నాన్న ఇంట్లోనే ఉండడు. ఇక ఎవరు వచ్చినా నేనే ఖర్చు పెట్టుకోవాలి కదా, ఇంకెవరు పెడతారు? ఆ పిసది రానికి కూడా ఏం తెలియదు. నువ్వు ఖర్చు పెట్టినా కొద్దీ చూసుకుంటూనే ఉంటుంది. మరి ఏం చేసుడు అత్త? దాచుకుంటే ఏమొస్తా చెప్పు? అందరికీ కడుపు నిండా పెట్టన్నా అత్త? అతిథి దేవోభవరా. వచ్చిన అతిథులకు కడుపు నిండా పెట్టాలి భోజనం. అట్లా అంటలేను. దుబారా ఖర్చులు చేయొద్దురా. రేపు పిల్లగాడ ఉడతాడు, వానికి మస్తు ఖర్చు పెట్టేది ఉంటుంది. ఇప్పటి నుంచి కొన్నైనా సరే దాచుకుంటేనే రేపు అవి వానికి వస్తాయిరా. ఏమంటున్నా, అర్థమవుతుందా? అర్థమవుతుంది, కానీ ఎప్పుడైనా ఖాళీగా ఉన్నప్పుడు మొత్తం నా జీతం లెక్క అన్నీ చెప్తా నీకు. ఏం ఖర్చు పెట్టానో ఏం జమ అయ్యానో చెప్పు దూతి. సరే పో ఇప్పుడైతే. ఏందో ఏమో పిసపోరడు, వీనికి ఎట్నుంచి సపోర్ట్ లేదు. ప్రైవేట్ జాబులు, చిన్న చిన్న జీతాలు, ఇలా భవిష్యత్తులు ఎట్లుంటాయో ఏమో. ఇవాళ రేపు ఖర్చులు ఏమన్నా చిన్నగా ఉంటానయా? ఒక ఇల్లు అవుతున్న దానికి. రాణిని వీణ్ణి ఇద్దరిని కూర్చుంటే పెట్టుకొని ఒకసారి చెప్పాలి ఇద్దరికి. పైసలు జమ చేసుకుంటేనే రేపు కష్టకాలం వచ్చినా ఉంటాయి దగ్గర. చేయి జాప అడిగినా ఎవరిచ్చేటట్టు లేరు. వడ్డీలకు తెచ్చుకున్నా, లోన్లకు తెచ్చుకున్నా చిన్నగా అవుతాయా, మళ్ళా కట్టాల్సినవి ఎక్కుంటాయి. కూర్చో బాబు. స్వప్నేది? స్వప్న ఇంట్లోనే ఉందా ఆంటీ? ఎటువైనావు? అట్లా వాకింగ్కి వచ్చిన ఆంటీ. స్వప్నని రమ్మంటే రాలేదు, ఒక్కనే అట్లా తిరిగేసి వచ్చిన. అయ్యో, రాజుని తీసుకొని పోకపోయినావు? అది కొంచెం పర్సనల్ పని ఉండే ఆంటీ. మా చెల్లి వచ్చింది కదా ఆంటీ, మీనాక్షి. అవును, వచ్చింది. ఏమైంది? ఏం లేదు, తను ఆడపిల్ల కదా, మెడికల్ షాప్లో కొన్ని తీసుకురావాల్సి వచ్చింది. సరే సరే, తెచ్చినా మరి? తెచ్చిన ఆంటీ. అదే కనబడతలేదు, ఎటుపోయిందా అని నేను చూస్తున్నా. తను ఎటు వెళ్ళదు కదా ఆంటీ, వస్తే ఇక్కడికి వస్తుంది అంతే, అందుకే తీసుకొని వచ్చాను. అయ్యో, దానికేముంది బాబు. కానీ రాణి, సరిత వీళ్ళుంటే బాగా ఇష్టం ఆ పిల్లకు. వాళ్ళు ఎవ్వరు లేకపోయా, బోర్ కొడుతుందేమో. ఏం పర్లేదు ఆంటీ, నేను ఉన్నానుగా. బంటి పిల్లగాడు ఉన్నాడా మరి? గట్టిగా మాట్లాడకండి ఆంటీ. అయ్యో అయ్యో, సారీ సారీ, అట్లా ఫ్లోలో వచ్చేసింది. ఎవరికి తెలీదు ఆంటీ. అవునవును, చెల్లె చెప్పింది. నేను మర్చిపోయి వరతి. ఈ రాక్షస ముఖాలు ఉన్నాయంటే కథమే. ఏం వినలేరులేండి ఆంటీ, వాళ్ళు పడుకున్నట్టున్నారు. 24 గంటలు వండుడే మొద్దు ముఖాలకు. ఏం చేస్తామా ఆంటీ, కొన్ని జీవితాలు అలానే ఉంటాయి. నేను వచ్చాను కదా, నాతో టైం స్పెండ్ చేద్దామని అస్సలు లేదు స్వప్నకి. తిన్నది, పడుకుంది. ఏం చేసుడు కొడుక, నేను ఎప్పుడు ఏదో ఒకటి చెప్పడానికి ట్రై చేస్తూనే ఉంటా. మా మరదల్పిస్తుంది ఉన్నది కదా అనసూయ, అది చేసుడికే సగం పాడైతుంది అది. ఇక ఆమెను ఎందుకంటారా ఆంటీ, ఈమెం తక్కువ లేదు. అయ్యో, నువ్వు అట్లా అనుకో కొడుక, మెల్లమెల్లగా మార్చుకో. ఇక మన చేతులు ఉంటుందా చెప్పు? అంతే ఆంటీ, నేను లైట్ తీసుకుంటున్నా. ఏందో ఏమో, నువ్వు గిట్లా అంటే నాకు బాధ అవుతుంది. అరే ఏం బాధపడకండి ఆంటీ, నాకు కొత్త ఏం కాదా ఆంటీ, పెళ్ళైనప్పటి నుంచి ఇదే కథ. అన్నయ్య, ఏంటి మిన్ను, ఓకేనా? బంటి దగ్గరికి ఎప్పుడు వెళ్దాం? నీకైతే ఇబ్బంది ఏం లేదుగా, ఓకేనా? నాకు ఓకే అన్నయ్య. మీనాక్షి, దాయిడ కూసో. కాసేపు కూర్చొని ఆంటీతో మాట్లాడి వెళ్దాం. ఎంతసేపు అన్నయ్య? వెళ్ళొద్దాం ఒకసారి. నేను కాల్ చేసిన బంటికి, లేడంట, ఒక ½ అవర్లో వస్తానన్నాడు. నేను సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటే ఎందుకు చేసావన్నయ్య? నేను అప్పటి నుంచి వెళ్తానన్నా వెళ్ళనివ్వలేదు. ఇక్కడ రాణి లేదు, అక్కడ సరిత లేదు, వీళ్ళెవ్వరూ లేనప్పుడు నేను నిన్ను అక్కడికి ఎలా పంపిస్తాను? నువ్వు ఇక్కడ వెళ్తావోనని కాల్ చేశాను. సరే, ఇంకా ½ అవరా? ½ వెయిట్ చెయ్యి, వచ్చాక కాల్ చేస్తానన్నాడు బంటి. అలాగే. రా కూర్చో. ఇట్రా బిడ్డ, ఈడ కూసో. ఏ ఆగాగు, ఎటొస్తాను పిల్ల, అటువో. నీకేం పుట్టిందే?
దూరం దూరం ఉండు గట్వ ఇక పిల్లకు పనికి రాదట ఎట్టమ్మంటాను అని పిల్ల తమకంటే తెలియదు నువ్వు చెప్పొద్దా గట్ల దూరం ఉండాలి. పిచ్చిగిట్ట లేచిందా నీకు? దూరం ఉండుడైంది. ఇట్రా మీనాక్షి ఈడ కూసో. అద్దద్దు రాకు రాకు అన్నయ్య కూసో కూసో అన్నయ్య. మీనాక్షి ఏలుడు నువ్వు అటువాకు అంత ఆడోళ్ళ ముచ్చట నీకెందుకు అటువాకు. ఏమైందత్తమ్మా ఇప్పుడు? ఇగో ఆడోళ్ళ ముచ్చట అని చెప్పిన అటువా దూరం పో. ఏమో అడవిల దగ్గర కురికే దొరుకుతాను దూరం పో. ఏం మాట్లాడుతున్నారు అత్తమ్మ? అది నా చెల్లి, నా కన్న తల్లితోటి సమానం. ఎట్లా అంటలేను అల్లుడు దూరం ఉండాలి. పిస పిస అయ్యాకే నువ్వు చెంప వల కొడతా. గా పిల్లకు పనికి రాదని. అయితే ఏదో అంటరాని రోగం వచ్చినట్టు చేస్తున్నావేందే? అయ్యో ఇది ఎక్కడి కథ. అట్లున్నప్పుడు తల స్నానం చెయ్యాలి, బట్టలు తడిపేయాలి, 5 రోజులు దూరం ఉండాలి, కింద సాపల వండాలి వేరే. విన్ను మనం వెళ్దాం పదా. అయ్యో బాబు విన్నులే. అయ్యో ఏమనుకోకు బాబు, దానికి తెలియక ఏదో పిసపిస వాగుతుంది. వద్దాంటి, మరీ ఇంత ఇల్లిటరేట్స్ దగ్గర నేను ఉండలేను. అయ్యో గీ అల్లునికి ఏం తెలియదు చెప్తున్నాడు. నువ్వు ముయ్యే నోరు, ఆ పెంట నోరు ఎప్పుడు తెరుచుకొనే ఉంటావా? చెప్తిన పడతలేదు అదినే ఇప్పుడు అయింది గా పిల్ల. కాంగానే తల స్నానం చేయాలి, బట్టలన్నీ తడిపేయాలి. స్నానం కూడా చేయలేదు, అంత ముట్టుకుంటాంది తిరుగుతాంది. అందరి ముందట నేను నీ చెంప వలగొట్టేటట్టు చేసుకోకే. ఏంటి వదినే నీకు వెళ్ళనట్టే చేస్తాను. అది మన ఆచారం ఏండ్ల నుంచి వస్తుంది. అది ఆచారం కాదే, మూఢనమ్మకం. ఏమైంది మీనాక్షి? కాదే బిడ్డ, ఒక పిల్ల బయట ఉన్నది, స్నానం లేదు జపం లేదు, అంతా తిరుగుతాంది ముడుతాంది. వైట్ డ్రెస్ వేసుకొని వచ్చినావా మీనాక్షి? కొంచెం కూడా తెలియలేదా నీకు? ఈ టైంలో వైట్ డ్రెస్ వేసుకోవడం అవసరమా? 5-6 రోజుల ముందు వైట్ డ్రెస్ వేసుకోవద్దు, ఆ మాత్రం తెలియలేదా నీకు? స్వప్న, ఎందుకు అలా అరుస్తున్నావు? తను చిన్నపిల్ల, తనకేం తెలీదు. ఎందుకు అట్లా ఒరుతున్నారే? ఆ పిల్ల భయపడుతుంది, ఏమనుకుంటుంది? గట్వో గట్వో దూరం కూసో. వాళ్ళడు నీకు తెలియదు, నువ్వు దూరం జరుగు. అయ్యో అసలేన బిడ్డ కడుపుతోటున్నది, గట్లాంటి వాళ్ళని చూడొద్దు. తిరిగే స్వప్న. నీకు మెంటల్ ఎక్కిందే నిజంగా? మెంటల్ హాస్పిటల్లో దించాలి నేను. స్వప్న, మీ అమ్మ ఏందో ఏందో మాట్లాడుతూ ఉంటే చెప్పాలన్న తెలివిలేదా నీకు? గా పిల్ల మీద కొరుతున్నావు. మీ అమ్మ ఏం చేస్తుందో ఇవుడు. అమ్మ చెప్పేది కూడా నిజమే కదా అత్త. స్వప్న, నువ్వు ఇలాంటి టైంలో అక్కడ దూరం ఉంటావా? కింద పడుకుంటావా? ఏది ముట్టుకోవా? అక్కడ వేరే ఇక్కడ వేరే అల్లుడు, ఇక్కడ మేము బాగా పాటిస్తాము. అంటే ఏందే? మీరు మనుషులు, వాళ్ళు మనుషులు కాదా? ఇక్కడ పాటించకపోవడు అక్కడ పాటించుడు ఏందే? నువ్వు కూడా ముట్టుకున్నావా అని? అయితే నువ్వు కూడా తానం చేసి రాపో. అల్లుడు నువ్వు కూడా అయిపో. ఆంటీ, ఐఎమ్ సారీ, నేను వెళ్తున్నాను. ఏ అట్లా అనకు బాబు, ఉండొక నిమిషం. ఓ మెంటల్ ముఖబ్దానా, వట్టి వట్టిగా గొడవలు పెట్టకు, అర్థమవుతుందా? గొడవలేందని బయట ఉన్నప్పుడు తల స్నానం చెయ్యన్నా అద్దా. పిల్ల ఒక్క బట్టలు పట్టుకొచ్చుకోలేదట, ఎట్లా చేస్తుంది? సపరేట్ ఇంటికి వీకమనుండ్రి, ఆడ వేసుకొని ఏమన్నా వేసుకొని. అంటే అల్లుని ఇవ్వమంటున్నావా? అల్లుడు పోవడం ఎందుకు? బస్సు ఎక్కితే పిల్లనే పోతుంది, లేకపోతే రాజుగారిని దించమందాం. అంటే బస్సు ఎక్కితే వాళ్ళందరినీ ముడితే ఏం కదా అవే? ఒక బస్సులు ఎవరు ఉంటారో ఏమో మనకెందుకు. వాళ్ళు ఎవరన్నా నీ చుట్టాలుండి నీ ఇంటికి వస్తే? ఎవరు రారు, గటు బయట వాళ్ళు గిట ఎందుకు వస్తారు మళ్ళా? తానం చేసుడు పద్ధతి పద్ధతి. తానం చేసినా దూరం కూర్చోవాలి, ఇవన్నీ ముట్టుకోవద్దు. ఎందుకు ముట్టుకోవద్దు చెప్పు? అసలు ఎందుకు స్నానం చేయమంటారు చెప్పే? చీ, వాళ్ళు ఇక గలీజ్ అన్నట్టు. వాళ్ళ గలీజ్ వాళ్ళను ముట్టుకోవద్దు, వాళ్ళు తానం చేయాలి, లేకపోతే ఇంకా గలీజ్ అవుతారు. వాళ్ళని ముట్టుకుంటే మనం గలీజ్ అవుతాం. ఓ పిల్ల నడు. ఓ మెంటల్ ముఖబ్దానా, ఈను పాతకాలంలో ఇంత నీట్నెస్ ఉండకపోతుండే. అన్ని పనులు, పొలం పనులు అవి ఇవి వేసుకునేటోళ్ళు. అట్లాంటప్పుడు అట్లా అయితే హైజీనిక్ ఉండడానికి స్నానం చేయమనేటోళ్ళు. మురికి మురికిగా అట్లుంటే రోగాలు వస్తాయి కాబట్టి. అర్థమవుతుందా? అన్ని పనులు చేసుకుంటా వాళ్ళు వీళ్ళు పోయి వాళ్ళని ముడితే మళ్ళీ వాళ్ళకి ఏమైనా రోగం వస్తుందని అట్లా అనేటోళ్ళు, ముట్టద్దని. ఆమె ఇంట్లోకి ఎటు రావద్దు, ఏ వస్తువు ముట్టద్దు కాదు, ఆమెకు ఏ పని చెప్పకుండా రెస్ట్ ఇయ్యన్నని. కింద వండబెట్టుడు, సాపల వండబెట్టుడు, మీద వండబెట్టుడు కాదే అవులేమొకదాన. ఆ టైంలో ఏ పని చెప్పకుండా రెస్ట్ చేయడానికి అట్లా చేసేటోళ్ళు.
కాదనే ఇప్పుడు పూజ చేసుకుంటాం దీపావళి పిల్ల చన్ని ముడితే ఎట్లుంటది? నీ బొందనే నీ బొంద ఏ దేవుడు వచ్చి చెప్పిండే నీకు అట్లా? పూజలు చేసేటోళ్ళు మంచిగా స్నానం చేసి నిష్టగా పోయి దేవుని దగ్గరికి పోయి పూజ చేయాలి. నువ్వు అన్నీ ముట్టుకుంటా చేసుడు కాదు. ఇప్పుడు బట్టలన్నీ ముడుతుంది పిల్ల, నేను గవే బట్టలు వేసుకొని పూజ ఎట్లా చేయాలి? గదే మరి అన్నీ వేసుకొని పూజ చేయొద్దు. పూజకి ఒక సెపరేట్ డ్రెస్ పెట్టుకోవాలి వేరే దేవుని దగ్గర. మడి బట్టలు అంటారు వాటినే. నీకంత అనుమానం ఉంటే అట్లా మడి బట్టలు సెపరేట్ పెట్టుకొని అవే వేసుకొని పూజ చేయాలి ఏదంటకుండా. వాళ్ళన్నీ ముట్టకుండా ఉండు కాదు. నువ్వెవరిని ముట్టకుండా పోయి నిష్టగా పూజ చేసుకో. అట్లా ఆడపిల్లల్ని ఇబ్బంది పెట్టి వాళ్ళని పిచ్చోళ్ళని చేయకుండ్రి. కొన్ని ప్రదేశాలలోనైతే ఇంకా ఘోరం. పశువుల పాకల వండబెట్టేటోళ్ళట ఇంకా వేస్తున్నారట అట్లనే. అట్లా కాగానే అంటరాంది అయిపోతుంది అది, దాన్ని అలా వారేసేస్తారట. పశువుల దగ్గర మూత్రాల వాసన పెండ వాసన ఎట్లుంటుంది? ఈగలు దోమలు ఆడనే తిండి తినన్నట, ఆడనే అన్నీ వేయన్నట. నిద్ర కూడా ఆడనే పోవాలి. మనుషుల రాక్షసుల మీరందరూ. ఆడవాళ్ళని అమ్మవార్ల లెక్క పూజిస్తారే మన దాంట్లో. ఇట్లాంటివి చేయమని కాదు దాని అర్థం. సే స్వప్నముఖం దానా, ఏం చదువుకున్నావే? నీ చదువు పాడుగాను, నీ తెలివి పాడుగాను. చదువుకున్నా చదువురాని మొద్దువి నువ్వు. వైట్ డ్రెస్ వేసుకోవద్దు గుర్తు పెట్టుకో అని ఒక్క మాట మంచి మాట చెప్పినావు. మిగిలింది నువ్వు చెప్పిందంతా దరిద్రమే. ముట్టుకోవద్దేందే, స్నానం చేసుడేందే? ఏం చదివినవే నువ్వు సైన్సు? కాదని అలా చుట్టూ దయ్యాలుంటాయట. నీ బొంద. దయ్యాలంటే వాళ్ళ చుట్టూ మొత్తం బ్యాక్టీరియా ఉంటుందట అత్త. ఆ బ్యాక్టీరియా మనకు మంచిది కాదు. అందుకే అంటున్నా నీ బొంద అని. వాళ్ళ చుట్టూ బ్యాక్టీరియా ఉంటుడు కాదు, మన దగ్గర బ్యాక్టీరియా ఉంటే వాళ్ళకి అంటకుండా దూరం ఉండు. వాళ్ళు పచ్చళ్ళు ముడితే పచ్చళ్ళు పాడైతాయి, చెట్లను ముడితే చెట్లు కూడా ఎండిపోతాయి. ఇంకా నయం, నిన్ను ముడితే నువ్వు కూడా చస్తావా అని చెప్పలేవు. అవన్నీ మూఢనమ్మకాలే, పిచ్చిమొక్కలారా. ఇంకా అందులోనే బతుకుండ్రు మీరు. ఎన్నో కనిపెడతాండ్రు ప్రపంచంలో. మీరు మాత్రం ఈ మూఢనమ్మకాలతోటి కొట్టుమిట్టాడుకుంటూ చావుండ్రి. మీరే కాదే, మస్తు మంది ఉన్నారు లోకంలో, మన దేశంలో. ఇవి ముట్టద్దు అవి ముట్టద్దు, దూరం ఉండు అనుకుంటా వాళ్ళని టార్చర్ చేస్తున్నారు. అమ్మాయిలకు మెంటల్గా పిచ్చి లేపుతున్నారు మీరు. మీలాంటి వాళ్ళు చేయబట్టే మతాలు కూడా మారుతున్నారు అందరూ. బతకనీయకుండి జనాలను. ఏంది మరి ఇప్పుడు వేరే మతాలు అట్లా చేయరు మరి? ఎందుకో? వాళ్ళ చెట్లు ఎందుకో ఎండిపోతలేవు మరి? వాళ్ళ పచ్చళ్ళు ఎందుకో పాడైతలేవు మరి? వాళ్ళని దూరం కూర్చోవాలి అంటలేరు మరి? వాళ్ళకే పాపం తాకుతలేదు మరి? మనకెందుకే తాకుతున్నాయి పాపాలు? ఈ మొఖాలు మండ. ఎవడెప్పుడు ఏ రోగం వచ్చి చస్తాడో తెలియదు. ఉన్నన్ని రోజులు అందరు మంచిగా ఉండాలి, ఒకరిని ఇబ్బంది పెట్టుకుంటే చచ్చుడు కాదు. అరే, ఎంత చదువుకున్న వాళ్ళ తెలివి కూడా ఏడిపోతుందో ఏమో. ఏందనే మొన్న గహన శూల పట్టినప్పుడు కూడా గట్లే చేసినావు. నా బిడ్డ చక్కగా వన్నది ఎటు కాలకుంటా. ఇగో ఇది ఇంకో మూఢనమ్మకం. ఇలాంటి తెలివి తక్కువ వాళ్ళు ఉన్నన్ని రోజులు గిట్లనే ఉంటుంది మన దేశం. గ్రహణం అంటే ఏంటిదో తెలుసావే నీ బతుక్కు? సూర్యుని చుట్టూ భూమి తిరుగుతుంది, భూమి చుట్టూ చంద్రుడు తిరుగుతాడు. ఇట్లా తిరిగి 3 ఒకటే లైన్లకు వస్తాయి ఒకసారి. ఆ వచ్చిన టైంలో ఒక్కొక్కసారి మనకు వెలుతురు కనబడది ఏదైనా అడ్డం ఉంటే. అప్పుడు మన భూమి కొంత భాగం చీకటి అవుతుంది. కొన్నేండ్ల కింద చీకటి కాగానే ఏమో అయిందని భయపడేటోళ్ళట. అందుకే భయపడేటోళ్ళు. అదే మూఢనమ్మకం ఇప్పటిదాకా వచ్చింది ఇట్లనే నీలాంటి వాళ్ళు ఏవటి. అరే, పెద్ద సైంటిస్టులు చెప్తున్నా ఇంకా నమ్మరే. ఏ గ్రహణమైనా ఏం కాదు, ఒక సూర్యగ్రహణాన్ని చూడద్దు. ఎందుకంటే వెలుతురు ఒకటేసారి వస్తే మన కళ్ళు పాడైతాయి, గుడ్డోళ్ళు కూడా అవుతారు. అంతకు మించి ఏం లేదాడ. గర్భవతులు చక్కగా వండాలి, చేతులు కదిలియద్దు, కాళ్ళు కదిలియద్దు, కట్టి వేయద్దు. ఇవన్నీ మూఢనమ్మకాలే. ఎప్పట్లాగుండాలి, బయటకు పోకపోతే చాలు. ఒక్కొక్కళ్ళకు గర్భవతులకు నిద్ర లేకుండా చేస్తారు మీరు ఏవటి. అన్ని పిసపిస వీడియోలు చూసుడు, భయపడుడు. అంతగానం స్ట్రెస్ గురైతే గర్భవతి కడుపులున్న బిడ్డ ఏం కావాలి, ఎంత అల్లకల్లోలం కావాలి? అని మెదడు కడుపులో చక్కగా డెవలప్ అవుతుందా మీరు ఏవటి? ఎడ్డి మొఖాలు ఉడతాయి. గహనశుల గానమొర్రని గిట్లా అవుతుంది, పేద అతుక్కుంటుంది, ముక్కు అతుక్కుంటుంది. అవన్నీ అలా జీన్స్లో ఏమన్నా లోపాలు ఉంటే అట్లయితాయి. గ్రహణంతో వచ్చినాయి గానే కాదు అవి. నోర్లు ముయ్యుండ్రి, కొంచెం మెదడు పెట్టి ఆలోచించుండ్రి. ఆ మూఢనమ్మకాలను అట్లనే పట్టుకొచ్చుకున్న వాళ్ళు ఈ సైంటిస్టులు కనిపెట్టిన వాటిని ఎందుకు వాడుతున్నారే? వాడద్దు, వీటిని కూడా వాడద్దు. ఆ లైట్లు ఎందుకు వాడుతున్నారు?
ఆ సోఫాలలో ఎందుకు కూర్చుంటున్నారు? ఈ బిల్డింగ్లు ఎందుకు కడతాండ్రు? గుడిసెలు కట్టుకొని అందులోనే సాగుండ్రి. ఫోన్లు మొబైల్ ఫోన్లు ఎందుకు వాడుతున్నారు? మంచిగా చెప్పినావు బాబు. మొబైల్ ఫోన్లు ఎందుకు వాడతాండ్రి? అవి వాడమని ఎవడు చెప్పిండు నీకు? ఫోన్లు ఏంది, ఫోన్లలో మాట్లాడుకున్నాడు ఏంది? నీకు అనుకూలంగా ఉన్నాయి, నచ్చినాయి వేయండ్రి. ఇట్లాంటివి మాత్రం చెయ్యకుండ్రి. మీనాక్షి పద. సురేష్ నువ్వు ఆగు బాబు. కనీసం వాళ్ళు నీ ఆగుమని అంటలేవేందే? ఇప్పటిదాకా నేను చెప్పింది వేస్టేనావే? చదువురాని ముద్దులారా, గుర్తుపెట్టుకోండి. అనుకూలంగా ఉన్నాయి పాటించి అనుకూలంగా లేని తీసేసుడు కాదు. పాటిస్తే అన్నీ పాటించాలి, లేకపోతే ఏది లేదు. మంచి మనసు ఉండాలి, దేవుని మీద భక్తి ఉండాలి, గంతే. అంతకు మించి మిడిమిడి జ్ఞానంతో మీరు చేసే పనులే గిట్లుంటాయి. లోకంలో ఎన్నో ఉన్నాయి మంచి పనులు చేసేటి. అవన్నిటిని నిడిచిపెట్టి వీటిని పట్టుకొని ఎలాడుండ్రి. సరే అదినే, అర్థమైంది నువ్వు చెప్పింది. ఇంకోసారి గట్ల అంతి. నాకు కాదు, అల్లునికి చెప్పుండ్రి. నీకు ఇంకా వెలగలేదా ట్యూబ్ లైట్ దానా? అవునే స్వప్న? నేనేమన్నా అత్త? నేనేమనలే. నువ్వేమంటావే? ఏమనవు. అబద్ధాలు మాత్రం మస్తు ఆడతావు. సురేష్ వెళ్ళకు, ఉండు. ఉండల్లుడు. కూసో పిల్ల మీనాక్షి. ఏం తీగా, అది నేను చెప్పింది కదా. ఇంట్లో ఏమన్నా కావాలి గప్పుడు అదిన సంగతి చెప్తా నేను. నీ బొంద అవుతుంది. నువ్వు చక్కగా ఉంటే అన్నీ మంచిగా అవుతాయి. అవులేమ్మ కబదానా, నడు. కూసండి ఇక. ఏమనంతి, ఏమన్నా పూజ చేసేది ఉంటే మంచిగా స్నానం చేసి నిట్టగా చేస్తా. వాళ్ళు నన్ను ముట్టుకున్నాడు కాదు, నేను ఇవ్వాలని ముట్టుకోను. సురేష్ కూర్చో. సరే, నాకు కొంచెం పని ఉంది, బయటికి వెళ్ళొస్తాను. సరే అల్లుడు, కూసో పిల్ల మీనాక్షి. మీనాక్షి కూడా వస్తుంది నాతో పాటు. సురేష్ వెళ్ళిపోతావా ఏంటి? లేదు స్వప్న, వెళ్ళను. కొంచెం పని ఉంది, వెళ్ళేసి వస్తాను. అలాగే. అట్నుంచి అటే చెప్పక చేయక పోవు కదా అల్లుడు. ఇంత నేను అలా పారిపోయేంత పీరుకోనేం కాదు, దొంగను అంతకన్నా కాదు. చెప్పే వెళ్తాను. పోయిరా సురేష్, అన్ని మనసులో పెట్టుకోకు. నిన్ను చెప్పు, వీళ్ళని చూస్తే నీకు ఏమైనా ఇబ్బంది అనిపిస్తుందా? లేదన్నయ్య. అనిపిస్తే చెప్పు మిన్ను, వెళ్ళిపోదాం ఇక్కడ నుంచి. మరి వదిన? వదిన గురించి మనకు అనవసరం, వెళ్దామా? వద్దులే అన్నయ్య, వదినని తీసుకొని వెళ్దాం. కార్లనైతే ఇద్దరిని ఒక దగ్గర కూర్చోబెట్టగలడు. స్వప్నను నువ్వు మీనాక్షిని. ఆయనతో నీ పెళ్ళానికి మళ్ళా బార్సనో మన్నో దుబ్బనో అయితే నీ బతుకు. ఎంత చెప్పినా మీరు గింతే, మీరు మారరు. నువ్వు మారుతున్నావా? నువ్వు మారు, మేము కూడా మారం. పీకింది ఏదో వీకుడు కాక మళ్ళీ రిటర్న్ వచ్చి మళ్ళీ క్లాస్ వీక్తుంది మాకు. ఈ క్లాసులు వినడానికి మేమేం నీ స్టూడెంట్స్ కాదే అత్త. మూసుకొని ఓ మూలకు కూసో. ఏమో బయటకు పోయేస్తామంటాండి బిడ్డ. బయటకు దాన్ని పట్టుకపోయి హోటల్లో తినిపించుకొస్తాడేం దీని మొగుడు? ఏమో మమ్మీ, నాకేం తెలుసు. ఆ పిల్ల మరీ బయట తినే రకం కూడా కాదు. తినది చక్కగా బయట, ఇంట్లోనే తినది. మరి ఎటు పోతాండ్రి? ఎవరన్నా చుట్టాలున్నారా గిడ? గీడెవరు పాడేండు మమ్మీ, ఎవరు లేరు. ఈ బొంబాయి పెట్ట చూసినావా అని ఎట్లా ఎగురుతాండ మన మీదికి? దాని బొంద మమ్మీ ఏందో చెప్తాంది. దానికి రానప్పుడట అన్నీ ముట్టచ్చట, అట మూఢనమ్మకం అట. చూడలేవో, గ్రహణం ఉన్నప్పుడు కూడానట అది కూడా మూఢనమ్మకం అంటుంది. అవన్నీ మన ఆచారాలు సాంప్రదాయాలు, పాటించాలి అవన్నీ. ఫోన్ ఎందుకు వాడుతాండ్రు అంటుంది దాని బొంద. ఫోన్కి దానికి ఏమైనా సంబంధం ఉన్నదా? అవే ఈ మొగుడే అన్నాడు ఫోన్ అని, ఇంకా బయట నుంచి వచ్చి ఏంట్లో ఎక్కిస్తాడు. ఆ సురేష్ గారికి ఆయనకే తెలివిలేదు. తెలివిలేదంటే ఇంటారు బిడ్డ. కోట్లు కోట్లు సంపాదిస్తాండు, తెలివిలేదా అని అంటారు. వాడి బొంద, వాడికి తెలివిలేదు, దీనికి తెలివిలేదు. అందరు మెదడు తక్కువలే. మనకే మంచిగా మెదడు ఉంటుంది, ఎంత ఆలోచిస్తాం మనం. మస్తు మస్తు అవడియాలు వస్తాయి మనకైతే. వాళ్ళకేమచ్చి పాడైతాయి. బాబా గంట సేపు క్లాస్ వీకింది దీని క్లాసు పాడగాను. దీని టార్చర్ పాడగాను. టార్చరు ఎన్నేళ్ళు తట్టుకునుడో ఎట్లా తట్టుకునుడో. ఇది గీన్నే చస్తానవట్ట ఇప్పుడు ట్రాన్స్ఫర్ అయ్యి. ఏం చేద్దాం మమ్మీ, మనకి ఇట్లా రాసి పెట్టి పాడైంది. నాకు అంత పెద్ద ఇంద్రభవనం లాంటి ఇల్లు, పని మనుషులు ఉండే మన లాభం ఉందా? ఆడ మా అత్త చచ్చింది, ఈడ నీకు ఇది చచ్చింది. నాకు మా అత్త ఉన్న రోజులు గట్టనే ఉండే, అది చచ్చినాక ఇగో ఇది మోపైంది.
వదిన సంగతి మంచిగా ఉంది కదా మమ్మీ, ఎంజాయ్ చేస్తుంది అక్కడ. ఆనే అంటేనేమో ఇక బేబీ కూడా పోయి గానే గుర్తాంటి మంచిగా. వాళ్ళ సంగతి నయమున్నదే. అవును మమ్మీ, వాళ్ళదే నయమున్నది. ఈ టార్చర్ ఏంది మనకు దీంతో, ఈడ నీకు ఈమెతోటి, ఆడ నాకు మా అత్తతోటి. సురేషుడి మధ్య బాగా ఓవర్ చేస్తున్నాడు మమ్మీ వాళ్ళ అమ్మని పట్టుకొని. నాకైతే అస్సలు నచ్చుతలేడు. నచ్చుతలేడు అంటే ఎట్లా బిడ్డ, అట్లా అనద్దు. నచ్చినా నచ్చకున్నా సురేష్ అని పెనిమిటి. ఏం చేస్తా చేస్తానా కానీ. సరే కానీ బిడ్డ, ఈ బొంబాయి పెద్దది బాగా మాట్లాడుతుంది నీ మొగుంతోటి. నేను కదా చూస్తున్నా మమ్మీ, సురేష్ ఇటు పోయిండా అటు ఇటు చూస్తే ఏడలేడు. చూసరికి అత్త దగ్గర ముచ్చట పెడతాడు. అసలు నీ అత్తకుండగా ఆయనకేం సంబంధమే, ముచ్చట్లు మంచిగా కలుపుకున్నారు ఇద్దరు. గదే అంటున్నా మమ్మీ, వాళ్ళేమన్నా పాత చుట్టాలా ఏమన్నా? కావాలని అన్ని ఆరాలు తీయడానికే సురేష్ని అన్ని ముచ్చట్లు పెట్టుకుంటా దింపుతాంది ముగ్గులకి. వాళ్ళకి చెప్తేంది బిడ్డ మరి నువ్వన్నా, గది మంచిది కాదు తన మాటలు విన. కానీ నేను చెప్తే ఇనే రకమైతే మంచిగానే ఉండే మమ్మీ, అస్సలు వినడు. సపరేట్ ఒక పని చేయి బిడ్డే. ఏంది మమ్మీ, ఇప్పుడే పొమ్మంటావే? ఎందుకు కొంప తీసి నన్ను? ఆవు మంచిగానే ఉంటుంది మరి ఆవిడియా. ఇప్పుడే పోతే గది ముచ్చట్లు పెట్టదు అని మోగంతో. సపరేట్ పోండి మమ్మీ. నువ్వు మెంటల్ వేసాలు ఏ చెప్తున్నా, ఇప్పుడు పోయినా అంటే మళ్ళీ ఎప్పుడు వస్తానో కూడా తెలియదు నాకు. నేను 2 రోజులు అన్నీ ఉంటాయి ఇన్నే. మరి ఏం చేసుడు బిడ్డ, మొత్తం ఎక్కించి నీ మొగుని మార్చుతుంది. అత్త చిన్నది కాదు, నీ కడుపులు ఉన్నన్ని కూడా మార్చుతుంది. రసవంటి రకం అది. మరి ఏం చేద్దాం మమ్మీ? ఒక పని చెయ్యి, ఏమైనా కూర్చొని మూతులు తాపుతాడు కదా ముచ్చట్లకు. సురేష్ని ఒక మాట అడుగు. ఏం అడుగుమంటున్నావే? ఇగో సురేష్ సురేష్ అని అడుగు. సురేష్ సురేష్ అని అడిగితే అతతో మాట్లాడు ఆపేస్తాడా? అట్లా కాదు బిడ్డ, ఇట్రా చెప్పు తొందర, మళ్ళీ అత్త వస్తుంది. సురేష్ సురేష్ మనం సినిమాకి పోదామా అని అడుగు. వావ్, సినిమా, గ్రేట్ ఐడియా. థ్యాంక్ యూ మమ్మీ, థ్యాంక్ యూ సో మచ్. సినిమాకి పోదామంట సురేష్ని. ఎన్ని రోజులైందో సినిమాకి పోక. మా నన్ను కూడా తీసుకుపోతారా అని. ఇక మమ్మీ నువ్వు ఓవర్ చేయకు, మేమిద్దరం పోక మస్తు రోజులు అవుతుంది. ఇప్పుడు పోవాల్సిందే సినిమా. మంచి టైంకి గుర్తు చేసినాయి మమ్మీ. మరేమనుకుంటానా మమ్మీ అంటే, కథం సినిమాకి వచ్చేసరికి సపరేట్గా అంటారు. ఇక బొంబాయి పెట్టి దాంతో ముచ్చట్లు పెట్టే టైమే ఉండదు. మరి రేపు కూడా గిట్లనే ఏదన్నా ఒక ప్లాన్ వేద్దాం. రేపు ఎట్లా సాయంత్రం పోతారు కదా, ఎక్క టైం దొరకది. సూపర్ మమ్మీ, సూపర్ ఐడియా. ఎట్లానే వేసి సినిమాకి తీసుకుపోతాయి ఈరోజు సురేష్ని. తీసుకపో. లేకపోతే వాళ్ళిద్దరు ఒకటే అండి బిడ్డ, మీ అత్త ఉన్న సురేష్ మళ్ళా మన మీదకే కుడతారు. నేనెందుకు ఊకుంటా మమ్మీ, నేను అస్సలు ఎగరని అట్లా. నీ లెక్క కాదు. డాడీ పోయి వేరే ఆమెతో కాపురం పెట్టినా నీకు తెలియలేదు చూడు. పెద్ద పిసదామి నువ్వు. నేనన్నానకే మీ డాడీ చేసిన తప్పుకు. ఇప్పుడు సినిమాకు ఆవిడ నేను ఇచ్చినా నువ్వు ఇచ్చినావా? నీ ముఖం ఐడియా తీ. ఎప్పటి నుంచో అనుకుంటున్నా నేను. ఇక్కడ సురేష్కి ఎట్లాగో ఆఫీస్ ఉండదు, చక్కగా పోవచ్చు సినిమాకు. అన్నయ్య ఏమన్నా తెస్తా అన్నాడా లేదా? తెస్తా అన్నాడు బిడ్డ, ఆగాటే పోయిండు మార్కెట్కి. ఇవాళ ఎట్లాగో నాన్ వెజ్ తినడం ఉండదు పండుగ. ఈ పండుగలు ఎందుకు వస్తాయో ఏమోనే మమ్మీ, నాకు అస్సలు నచ్చది నాన్ వెజ్ తినకుండా ఉండే పండుగ అంటే. మళ్ళీ పోయే ముందు ఇంత తెప్పించి వేసి పెడుతుంది బిడ్డ, పీలు కాకు. బిడ్డ అలా పోయేసేసరికి మనం సీతాలక పండ్లు తిందాంపా. ఏం సీతాలక పండ్లు మమ్మీ? మా అత్త సీజన్ స్టార్ట్ అయినప్పటి నుంచి పెద్ద పెద్ద లారీడ తెచ్చి పెడుతుంది నాకు. లారీ నిండా పెడతాన్నాదే. లారీ అంటే గట్ల కాదు మమ్మీ, గంపలు తెచ్చుకుంటా స్టాక్ పెడుతుంది ఇంట్లో. తినలేక చచ్చిపోయినా 2 రోజులు. అబ్బో నువ్వు మంచిగానే బిడ్డ. రానిపోరైతే ఎప్పటి సంతో అడుగుతుంది. దొరుకుతలేవు అంటాడు రాజుగాడు. ఏ మార్కెట్ పోతాండో ఏమో అనిపిసపాడుగాను. అన్నయ్య పెద్ద పిసబిత్తరుడు మమ్మీ. వాళ్ళు ఎటన్నా పోని మనకెందుకు? ఎవరిది వాళ్ళు ఆలోచించుకోవాలి మమ్మీ, పక్కోళ్ళ గురించి కాదు ఆలోచించేది. స్వీట్లు డ్రై ఫ్రూట్స్ కూడా పంపిందే మస్తు, ఇంట్లో వేయించినాయి తిందాంపా. ఏమనుకుంటున్నావు మమ్మీ నువ్వు? అవన్నీ తినలేక చచ్చిన రోజు. నాకే ఫ్లేవర్ ఇష్టమో తెలుసుకొని మరి ఆ ఫ్లేవర్లలో వేయించుతుంది స్వీట్లు. మా అత్తకు కూడా పిసలేసింది కానీ పైసలన్నీ నాశనం చేస్తుంది. అసలు గామే వాళ్ళే నీ పైసలు పాడేయడానికి. సపరేట్గా కూర్చొని తిని కృష్ణ రామ అనుకోరాదా? ఇవన్నీ వేసాలు అవసరమా?
అగో ఏం చెప్తాండ్రుల్లా తల్లి బిడ్డలు బాగానే ముచ్చట్లు పెడతాను కదా, బిడ్డ పోలేంది ఇంకా. గీళ్ళత్త గీనే ఉంచుకుంటానే కదా గీ సప్నను, ఏమన్నా కొట్లాటలైనా ఏంది అందుకే గిడ వచ్చిపడ్డదా? అందుకే గుసగుస ముచ్చట్లు ఓడతలేవు తెగుతలేవు. కప్పటి సంధి చూస్తానా నేను ఆ రోడ్డుకి వేయించి కిటికీల నుంచి, ఇంకా ఓడతలే వీళ్ళ ముచ్చట్లు. ఏం ముచ్చట పడింది? ఓ ఎవరన్నా నచ్చింది సోయి ఉన్నా అదే మీకు ఇంట్లకు? మీ అసంటోళ్ళు ఏవట్టే ఇంట్లకు దొంగలు బిరబిరువురికి వచ్చి అన్ని దోసుక పీకుతాండ్రు. మీ లోకం మీకేనా అవే? కాదే చిన్నత్త, దీన్ని అడుగుదాం, దీన్ని అడిగి దీంతో చెప్పిస్తావు. పనికి రానప్పుడు ఇవన్నీ వేయచ్చు అంటాను, మరి ఏంది సంగతి అని అడుగుదాం. అడుగు మమ్మీ అడుగు. నువ్వు కూడా రా బిడ్డే అడుగుదాం. ఓ అనసూయ, నేను వండుకుంటా మమ్మీ, నాతో అయితలేదు. అల్లడొచ్చేదాకా నన్ను ఆగి సినిమా పోదామని అడుగుతా అంటే కానీ. ఇగో మమ్మీ మీరు వండుకోండి తినండి, నేను ఎట్లయినా సురేష్ వచ్చినాక సినిమాకి పోతా అంతే. ఓ అనసూయ, ఇటు తిరుగుతావా తిరగవా? ఏమన్నా పుట్టింది ఏంది రోగం? ముఖం చూపించొద్దనే రోగం. నా బిడ్డే నాన్ వెజ్ తినదట, వెజ్ షీట్లు తినదట, అన్నీ నేనే తినాల పడుతుంది ఇక. సీట్ల గుమగుమ బాగానే వస్తుంది కదా, ఏమన్నా సీట్లు వేయించుతున్నావా అని? సీమంతం గిట్ట చేస్తావా వీళ్ళకు? ఏం సీట్లు పడేనా ఏం లేదు, ఇంతంత సిర ముద్ద చేసిన. ఏ సిరది కాదు కానీ ఇంకేటో ఆసన వస్తుంది. మంచిగా ఉండాలి రమర ఆసన కమ్మగా. ఎందుకు లేదు మంచిగా ఉన్నది. ఈ బర్రెది ఏందో చేస్తుంది కానీ చేస్తుంది మళ్ళా దాస్తుంది, చూడనియది తిననియది. దూరపు చూపు నున్నగా, గదే గదే దూరపు కొండలు నున్నగా అంటే గిదే. ఇంట్లో ఉన్న వాళ్ళని అశ్రద్ధ చేస్తాం, బయట ఉన్న వాళ్ళని పడతాం. అగో సీతాలక పండ్లు బుట్ట నిండా ఎక్కడియే? ఏగ మా అల్లుడు ఆఫీసులు ఇచ్చేటి తినేటి కాదు. ఆఫీసులు ఇచ్చేటి ఏందే? ఓ దీపావళికి ఇట్లాంటి ఏ గిఫ్ట్లు ఇస్తారు, అవన్నీ అట్టియే. బొమ్మలు, బొమ్మ సీతాలకాయలు. ఆగో బాలే ఉన్నాయేమే. జరుగు అడ్డం. ఏం పోతావు తీ కూసో, ముచ్చట పెడదాం. ఏ ఆగే గవి నిజం వల్ల కొడతానే, ఇట్లా ఒకటి ఒత్తి చూస్తా. అంటే అందులో కొన్ని మంచి కూడా పెడతారట ఆఫీసులు ఇవ్వడానికి. అన్ని బొమ్మ పెడితే వాళ్ళు తిట్టుకోరా అట్లా, కొన్ని అవి కొన్ని వేస్తారు. అంటే కొన్ని మంచిగా ఉన్నాయి తినచ్చా ఒత్తుకొని? అన్ని కాయలే పాడైనాయి, కాయలు పాడుగాను పండే పాడైతలేవు, ఆఖరికత్తే వాడేసుడే అవుతుందేమో. ఇట్లా ఏదన్నా బట్ట కప్పని చీకట్లుంచాలి, ఆకు కప్పాలి. అవును కరెక్టే కదా. మంచిగున్నాయి కానీ గుడ్లోలే. సరే సరే నువ్వు సరిగా, నేను గవి ఏమన్నా నాకు అత్త ఓ 2 అన్న 3 అన్న వండితే లేకపోతే అవతల వారేసుడే. అయ్యో అవతల వారేసుడు ఎందుకే, నన్ను విలువు. మా పిలుతా బాబో, దీని పక్క అన్నట్లు చెప్పు పెడితే అన్ని చోట్ల శోధించుకుంటా చూస్తుంది. ఆయన్ని కథం అవుతుంది ఇప్పుడు. ఎట్లున్నా దోస్తులు, మరి మన వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. వీడియో ఎలా ఉందో కామెంట్లో తెలియజేయండి దోస్తులు. నాకైతే ఈ సీతాలక పండ్లు అంటే మస్తు ఇష్టం దోస్తులు. మీకు కూడా ఎవరికన్నా ఇష్టం ఉంటే కామెంట్లో చెప్పండి. అంతవరకు సెలవు మరి, బాయ్ బాయ్.